వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పాయికరావుపేట శ్రీ కార్తికేయ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జర్రిపోతుల జ్ఞానేశ్వరి అనే విద్యార్థి బెటర్మెంట్లో 470 మార్కులకు 466 మార్కులు సాధించి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. ఆ విద్యార్థిని ప్రశంసిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ పెన్నింటి గోవింద్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ అకుంఠిత దీక్ష కలిగి ఉంటే విజయం మీ చేరువలో ఉంటుందని నిరూపించిన తమ ప్రియతమ విద్యార్థి జర్రిపోతుల జ్ఞానేశ్వరిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఆయన అన్నారు. జ్ఞానేశ్వరిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. మరొకసారి ఆమెకు అభినందనలు తెలియజేశారు. అంతగా తీర్చిదిద్దిన అధ్యాపక బృందాన్ని ఆయన ప్రశంసించారు. నాకు బెటర్మెంట్ ఎగ్జామ్లో 466 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి గల కారణం ఇక్కడ ఉన్న స్టాఫ్, కాలేజ్ మేనేజ్మెంట్, నాకు మా తల్లిదండ్రులు కూడా బాగా సపోర్ట్ చేశారు. నమస్తే అండి. నేను పాయికరావుపేటలో ఉన్నటువంటి శ్రీ కార్తికేయ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ని. మొన్న జరిగినటువంటి బెటర్మెంట్ ఎగ్జామ్స్లో మా పిల్లలకి 466 మార్క్స్ వచ్చాయండి ఎంపీసీ నుండి. ఇది ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే పిల్లలందరూ కూడా మిడిల్ క్లాస్ పిల్లలు, నా దగ్గరకు వచ్చిన పిల్లలందరూ కూడా మిడిల్ క్లాస్ పిల్లలు, కాస్త ఎక్కువ ఫీజులు కట్టలేని పిల్లలు, తెలుగు మీడియం నుండి వచ్చిన పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్ నుండి వచ్చిన పిల్లలు ఎక్కువగా ఉంటారు మా దగ్గర. కానీ వీళ్ళతో కూడా మేము మంచి రిజల్ట్ తీసుకురావాలని నాకు సపోర్ట్ చేసినటువంటి మా టీచర్స్ అందరూ కూడా ఈసారి నాకు చాలా సపోర్ట్ చేశారు. నా ఫ్యాకల్టీ కానీ, నా టీచర్స్ కానీ అందరూ ఎవ్రీవన్ నాకు బాగా సపోర్ట్ చేసి ఈసారి ఈ మంచి రిజల్ట్ రావడానికి వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది. దట్టు మాకేంటంటే మా మేనేజ్మెంట్ సైడ్ కూడా మాకు మంచి సహకారం అందించడం వల్ల కూడా ఈసారి మంచి రిజల్ట్ వచ్చింది. ఇదే ప్రోత్సాహం ఉంటే కనుక ప్రతిసారి కూడా మాకు పెద్ద కాలేజీలోని వాళ్ళతో పోటీగా, చిన్న కాలేజ్ అయినా సరే మేము పోటీగా నిలబడగలిగే శక్తి మాకు మా పేరెంట్స్ నుండి, మా పిల్లల పేరెంట్స్ నుండి కూడా మాకు చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళందరూ మమ్మల్ని నమ్మి వాళ్ళ పిల్లల్ని మా దగ్గరికి పంపించినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము ఈ స్థాయిలో పిల్లల్ని ఈ విధంగా మేము తీర్చిదిద్దలేము. ముందు రాబోయే కాలంలో కూడా నాకు పేరెంట్స్ నుండి ఇలాంటి సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తాము. ఎక్కడ కార్పొరేట్ సంస్థలకి ఎక్కడ తగ్గకుండా ఆ స్థాయిలో నేను మంచి రిజల్ట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.